స్నాచింగ్, ర్యాబరీ, దొంగతనం చేస్తూ వాడిని వెళ్ళిపోతూ ఆడవాళ్ళు రోడ్డు మీద పోతుంటే బండి మీద పోయి బంగారం పూచుకోవడం, బండి స్నాచింగ్ చేస్తూ ర్యాబరీ ఇంట్లో పోయి పైసలు దొంగతనం చేయడం, సెల్ ఫోన్స్ 360 సెల్ ఫోన్స్, 75 లక్షల క్యాష్ ఇవన్నీ దొంగతనం చేసి జైలు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ పోయినా ఒక దినము పెద్దగా దేవుడు నాతో మాట్లాడుకోవచ్చు. 1 యోహాను 1:7 వచనంతో మాట్లాడుకోవచ్చు. ఆ వాక్యం నన్ను చాలా బలపరిచింది. ఎందుకనగా ఆ వాక్యము నేను జైల్లో ఉన్నప్పుడు నాకు హార్మోన్స్ లేదు, రక్షణ లేదు, జైల్లో చాలా బాధపడుతున్నాను. నాన్ వెల్, ఇప్పుడు నాకు నాన్ వెల్ మెయిల్ లేదు, ఏం లేదు, చాలా బాధపడుతున్నాను ఎట్లా అని ఆ పెద్ద నాకు ఆ వాక్యాన్ని చెప్పిండు. అప్పుడు నెయ్యం అని ఒక అతను ఆయన కూడా పెద్ద వచ్చింటారు, వాడు బంగ్లాస్ చేశారు. వానికి నాకు జైల్లో గొడవ జరిగింది. ఆ గొడవలో నా తల పగిలిపోయినది, వానికి భూమిగా కొట్టేసిన నేను కొట్టి జైల్లో. వాడు చాలా పెద్ద టెర్రరిస్ట్ కూడా, వాడిని భూమిగా కొట్టిన, వాళ్ళ తల కొట్టిన చాలా పెద్ద విషయాన్ని జైల్లో కొట్లాటైంది. బాధపడుతున్నా, ఏడుస్తున్నా ఎలా కానీ. అప్పుడు నెక్స్ట్ డే ఫ్రైడే రంజాన్, ముస్లిమ్స్ రంజాన్ చేసుకుంటారు కదా, రంజాన్. అప్పుడు బాధపడుతున్న దేవుడు ఆ వాక్యాన్ని నాకు బయలుపరుస్తూ మళ్ళీ వచ్చిన యేసు ప్రభు రక్తం అంటే బ్లడ్ ఆఫ్ జీసస్. నాకు చదువు రాదండి, నేను 7th క్లాస్ నుంచి చదివినాను, నాకు చదువు రాదు. ఆ వాక్యాన్ని బట్టి నాకు ప్రార్థన జీవితం కూడా లేదు. అప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చినాను, ఒకళ్ళ మీద కూర్చొని. దేవుడు ఏది అడిగినా దేవుడు నీ రక్తంతో నీ పాపాలు కడుగుతాడు, నువ్వు అడగాలని ఆ పెద్దదాన్ని చెప్పినాను. చెప్తే నేను ఆ దినము ముఖాల మీద కూర్చొని వేసుకుంటా ప్రార్థన చేసినాను. అయ్యా యేసు ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవంట, ఈ లోకంలోకి వచ్చి నీ రక్తమును కాచి మమ్మల్ని రక్షించినవంట. అది నువ్వు నిజమైన దేవుడు అయితే మమ్మల్ని రక్షించి నన్ను కాపాడు, నీ మార్గంలో నేను నడుస్తాను. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేనని అడిగినాను. రంజాన్ అయినాక నెక్స్ట్ డే నాకు బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే ఇమీడియట్లీ మా డాడీకి ఫోన్ చేసిన. మా డాడీ వచ్చినాడు. వచ్చి అరే నీకు బెయిల్ వచ్చిన బెయిల్ పిటిషన్ వదిలేసారంటే ఏమో తెలియదు, నాకు బెయిల్ పిటిషన్ వచ్చిందని నేను బయటకు వచ్చినాక సీదా మా అడ్వకేట్ దగ్గరికి, తన పేరు శ్రీనివాస్. ఆయన ఎట్లా మాట్లాడతారంటే ఏం గొడవ గుర్తొచ్చా ఇట్లా వచ్చినాయి, ఏమన్నా మీరు పిటిషన్ చేయండి ఎట్లయితుంది అని. నేను పిటిషన్ ఇవ్వలేదు, అది ఎక్కడో రఫర్స్ వచ్చేసింది అంటారు. అట్లా ఎట్లవుతుంది అని మళ్ళీ మెస్టర్డ్ జరిగిపోతే ఆయన ట్రాన్స్ఫర్, ఆ ట్రాన్స్ఫర్లో ఆ మెస్టెడ్ అక్కడ బెయిల్ పిటిషన్స్ అన్నీ పోయినాయి, అందులో నా పిటిషన్ కూడా పోయినాయి. అసలు నాకు బెయిల్ లేదు, నాన్ బెయిల్ 7 years. ఆ బెయిల్ పిటిషన్ నాది కూడా పోయినది. ఆ బెయిల్ పిటిషన్ పై నాకు ఆయన సైన్ చేసేసి, అది దేవుని కృపను, అది నేను ఎదిగిన. బెయిల్ వచ్చినది. మళ్ళీ మా డాడీ ఏం చేసింది, కట్టమైసమ్మ గుడి అని ఒక ట్యాంక్మెంట్ కింద ఉన్నది, అక్కడ తీసుకుపోయి బట్టలు ఇచ్చి స్నానం చేయించింది. నేను జేకేసి బయటకు వచ్చిన కదా అని స్నానం చేయించి తీసుకుపోయి మళ్ళా తర్వాత ఇంటికాడ కూర్చొని పెట్టినాక నేను ఆలోచిస్తున్నాను, నేను యేసు ప్రభువుని ఇట్లా ప్రార్థన చేసిన, దీనివల్లనే నాకు ఇది వచ్చినది కదా, ఈయననే మూర్తి తీసుకుపోయి నాకు స్నానం చేయించి బట్టలు మార్చుకొని తీసుకొచ్చి ఎట్లయితుంది. నాకు ఎవరైనా బ్రదర్ ఆ సువార్త చెప్పుల్లో తన దగ్గరికి వెళ్ళినా తిరిగి, బ్రదర్ మీరు ఇంకా నాకు బెయిల్ పిటిషన్ ఇచ్చారా, నువ్వేమైందేమని నేను నీకు బెయిల్ పిటిషన్ ఇవ్వాలా, నువ్వు నా బాబావా, నా అన్నదమ్మునివా, లేదంటే నా తమ్ముడువా, నా అన్నవా, ఏమైందేమని నీకు తెలుసు నేను బెయిల్ పిటిషన్ ఇవ్వాలా, ఏం కావు. మళ్ళీ ఎప్పుడు వచ్చింది అని మళ్ళీ బ్రదర్ మీరు చెప్పినట్టు నేను ప్రార్థన చేసిన, ఇట్లా వీళ్ళతోటి వారితోటి అందరితోటి జరిగిందని. తర్వాత నాకు బెయిల్ వచ్చిన బ్రదర్ అంటే అది దేవుడు చేసిన నీ జీవితంలో అద్భుతము, నువ్వు దేవుని వెంబడించు, నీ వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది, నీది చాలా చక్కగా ఉంటుంది అని అన్న తర్వాత నా జీవితం మారిపోయినది. దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతంలో చేసుకొచ్చాడు. అలాగే అప్పటి నుండి నేను స్మోకింగ్ చేస్తుండే, ఎవరికి భయపడకపోతుండే, మంచి మంచాలకు భయపడకపోతుండే. ఆ వ్యక్తికి ఒక ఆయన నేను రెస్పెక్ట్ ఇచ్చి భయపడుతున్నాను. ఆ స్మోకింగ్ చేసేది తనను చూసి సిగరెట్ పక్కకు పడేసిన. ఏమైంది బ్రదర్ సిగరెట్ పడేసినాను, లే బ్రదర్ నాకు సిగరెట్ అడుగుతున్నది ఎందుకో, నేను మా డాడీ కూడా రెస్పెక్ట్ చేయను, ఏమి రెస్పెక్ట్ అంటే జర కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, మీకు ఇస్తాను బ్రదర్ రెస్పెక్ట్ అన్న.
అంటే సరే యేసు ప్రభు నామంలో ఆ సిగరెట్ బంద్ చేసుకున్నాను తండ్రి ఆమెన్ అని అన్నాను. ఆ విధంగా యేసు ప్రభు నామంలో సిగరెట్ బంద్ చేసుకున్నాను తండ్రి ఆమెన్ అన్నాను. ఆ దినం నుండి ఈ దినం వరకు నేను సిగరెట్ ముట్టలేదు, కానీ తాగను కూడా లేదు. మళ్ళీ డ్రింకింగ్ కూడా 31 2005లో 31 నైట్లో ఫుల్ తాగి సూప్ గీట్ వేసుకొని చర్చికి పోదామని ఫస్ట్ తాగిన ఫుల్ బాటల్. నేను ఎవరు నమ్ముకున్నా కదా చర్చికి వెళ్ళాలని చర్చికి వెళ్తున్నాను. అది ఎక్కడ అంటే ఉప్పల్ల బేతేల మందిరం, అక్కడ వెళ్తున్నాను. నేను ఎట్లకైనా క్రిస్టియన్ కాదు, నేను ఎట్లకైనా అందరూ తాగి కూడా వెళ్తారు కదా. వెళ్ళినా అక్కడ బయట ఇద్దరు పాపుకుంటున్నాను, వెదర్ ఆయన బిలీవర్ ఆయన క్రిస్టియన్ ఇట్లా అంటే ఏమన్నా ఇట్లా మాట్లాడుతున్నాను. లేదు నేను క్రిస్టియన్స్ బ్రదర్, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, ఈరోజు కనిపిస్తలే షూ ఇవి లోపడి పోతాను పోదు బ్రదర్, మీరు తాగి వచ్చిందంటే ఎందుకు తాగరా ఫస్ట్ అని అన్నా. అట్లా కాదు బ్రదర్, ఇది చాలా తప్పు, మనీ ఇంకా అన్నది ఎందుకు బ్రదర్ అని. మళ్ళీ అన్నయ్య నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే స్నానం గిట్ట చేసుకొని చేంజ్ చేసుకొని చర్చికి వెళ్ళినా. అప్పుడు కొద్ది వాక్యానికి తర్వాత అప్పుడు నాకు తెలిసింది మనిషి ఆదుకోవడం చేసుకోవడం. తెలిసిన తర్వాత బలపడుతూ వచ్చిన మళ్ళా దేవుడు నన్ను వండర్ఫుల్గా నడిపిస్తూ వచ్చాడు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. అక్కడ మా ఇంట్లో 37,000 లీటర్ స్టంప్ ఉన్నది. ఆ స్టంప్లో మా పాప 3 months అన్నమాట, సారీ 6 months అయిమ ఇట్లా పాపకుంటే వెళ్ళి అందులో పడిపోయింది. దాని ఇంకా వాటర్ ఉంది. మా మిస్సెస్ వాటర్ వెళ్తుంది, మా పాపను దొలాడుతున్నాం, పాప దొరుకుతలేదు. లోపల వాటర్లో స్టంప్ కడిగి తీయడానికి ఒక గుంత ఉంది. ఆ గుంతల్లో నీళ్ళలో కూర్చొని ఉన్నది పాప. ఎక్కడ పోయింది ఆడికి అంటే ఏమో ఇలా దొలాడితే నేను ట్యాంక్లో తుంకిన అంటే మన స్టంప్లో తుంకితే లోపల కింద కూర్చొని వాటర్లో ఆడుకుంటుంది. ట్యాంక్లో వాటర్లో ఆడుకుంటుంది, నీళ్ళ లోపల వాటర్. నాకు స్విమ్మింగ్ రాదు, నన్ను నుంచి నేను నిలబడి పైన నీళ్ళు ఉన్నాయి. ఎట్లా కానీ మన పాపని తీసి ఇస్తే మా భార్య కూడా అందుతలేదు. ఒక పిల్లగాడిని పిలిచింది, ఆ పిల్లవాడు ఆ పిల్లవాడు వచ్చి పాపాన్ని తీసి పైన తీసినాక నేను నాకెక్కడికి వస్తుంది, నాకు ఇంకా రాదు. మళ్ళీ నన్ను ఇక నేను అతను ప్రయత్నం చేసి పైన వచ్చిన వచ్చి దేవుని మొక్కల మీద కూర్చొని ప్రభావం చేసిన వెళ్ళి బట్టి మీకు వందనాలని అంటే దేవుడు ఆ విధంగా నా జీవితంలో నేను చేసుకోవచ్చు. తర్వాత నాకు బాబు పుట్టిండు, తన పేరు ఇమాన్యుయల్. తను కూడా చనిపోయే పరిస్థితి ఉంది, చనిపోయే పరిస్థితి ఉంది. ఎట్లా అంటే ఆయన నర్స్ జామ్ అయిపోయింది, బాడీ నర్స్ జామ్ అయిపోయింది. పుట్టగానే రోజు ఫ్రైడే ముస్లిం డాక్టర్ సడన్ వాష్ చేసేసినాక వాటర్ పోయి నర్స్ అని జామ్ అయిపోయి మీ బాబు బ్రతకడం అన్నాడు. లేదు నేను ప్రార్థన చేసిన, ఎందుకంటే గర్భఫలం అంట యెహోవా ఇచ్చే గొప్ప కానుకనంట. అంటే తెలంగాణ భాషలో ఇక్కడ చెప్పిన గర్భఫలం అంట యెహోవా ఇచ్చే గొప్ప కానుకనంట అని. ఏమంటే మీరు కొడుకు కూర్చోడు ఆయన మాట్లాడుతున్నట్టే అందరూ మేము బాధపడలేకపోతున్నాము. ఆడు చెల్లిపోయి ఎప్పుడైతే వచ్చిందో పొద్దుగాలు వేస్తాడు యేసురక్తం చేయమని ఇంకా కోరుతుంటాడని మా వాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే నాకు ప్రార్థన జీవితం లేదు. మొదటి నేను పొద్దుగాల 5 కాగానే 4:30 కాగానే లేచి యేసురక్తం చేయమంటుండే. ఆ యేసురక్తం చేయమే నాకు బలపడుతూ ఫస్ట్ వచ్చింది. అలాగే మళ్ళీ నేను డైలీ బయట కూర్చుంటున్న హాస్పిటల్లో మా డాడీ వచ్చి 15 days అయిపోయింది. అరే నువ్వు అసలు తండ్రిపోయినా, ఒక కన్న తండ్రిపోయినా, ఎందుకు డాడీ అన్నా. పిల్లకేమో ఆపరేషన్ చేయించేసినాం, వాడేమో సౌ బతుకున్నాడు, సస్తుడు బతుకుతాడు అసలు తెలియనే తెలియదు. డాడీ నా దేవుడు గొప్ప దేవుడు, దేవుడు ఏమో అద్భుతం చేయబోతున్నాడు, మీరు చూడబోతున్నారు చూడండి అన్న. కానీ ఒక మాట చెప్తాను డాడీ, ప్లీజ్ తప్పైతే క్షమించాలి ఏమనుకోతాను. ఎందుకు రా నువ్వు ఇట్లా చనిపోతే ఇట్లా ఒకవేళ నేను గుండె చేసుకుంటాను అగ్గి పట్టుకుంటానేమో అనుకోగలను, ఎందుకంటే నేను పెద్ద కొడుకుని కదా. అవన్నీ నాలో జరిగాయి, ఎందుకంటే నేను క్రైస్తవుని. నిజంగా చెప్తున్నాను. మా డాడీ నా ప్రశ్న నేను వేసిన, నేను ఎందుకంటే మన దాంట్లో చేస్తారు కదా, అగ్గి పట్టుకుంటారు, గుండె చేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారు. నా దాంట్లో ఇవన్నీ చెయ్యము, ఇది నా విశ్వాసం, నా కొడుకు బ్రతుకుతారు, మీరే చూస్తారు అన్న. అరే ఈ పిచ్చి వేసింది, ఎర్రగడ్డలు అడ్మిట్ చేద్దామన్నా, ఎర్రగడ్డలు అడ్మిట్ చేద్దామని అన్న. అందరికీ మా ఇంట్లో అందరూ నవ్వుతుంది, ఏం చేద్దాము, వీడు చూస్తే పిచ్చోడు అయిపోయాడు, ఏమనంటే యేసుప్రభు అంటుండే, ఏమనంటే యేసుప్రభు అంటున్నాను. హాస్పిటల్లో తీసుకొని కూడా చూపించింది, మా కొడుకుకి ఏమైనా ఇదైందా చూడండి అని. చూస్తే ఏం లేదమ్మా మీ కొడుకు మంచిగా బలపడ్డాడు. నేను కూడా క్రిస్టియన్ సార్, డాక్టర్ కూడా చెప్పింది, డాక్టర్ కూడా క్రిస్టియనే, కొడుకు మంచి ఇది
దాని చేయండి. తర్వాత నా కొడుకు ఇప్పుడు 5 years మంచి యాక్టివ్గా ఉంచుకున్నాడు. అది దేవుడి కృప. దేవుడి ఈ మేలు నా జీవితంలో చేసుకోవచ్చు. మరి నేను ఒకసారి గండిపేట దగ్గర నుంచి వస్తున్నాను. ఒక వ్యక్తి నా ఆటోలో కూర్చుని ఆటో డ్రైవర్ నా ఆటోలో కూర్చున్నాడు. యేసు ప్రభు కొరకు నేను చాలా తెలుసుకోవాలి అని తనని అడిగినాను. పంతులు గారు, నేను ఒక మాట అడుగుతాను, మీరు ఏమనుకోరు కదా అన్న. తప్పైతే నన్ను క్షమించాలా, పక్క కాకపోతే ఎందుకంటే ఒక తల్లుదాన్ని అన్నాను. ఏమయ్యా అట్లా మాట్లాడుతున్నావు అన్నాడు. లేదు, ఒక ప్రశ్న ఇస్తాను, ప్లీజ్ ఏమనుకోరు కదా. భగవద్గీతలో రాసి ఉన్నట్టు కదా, పరిశుద్ధమైన రక్తము నేలపై చిందించిన వాడు అనే రక్షకుడు అని. ఈ మాటలు అన్నమాట నిజమయ్యా. ఎట్లా చెప్తారు మళ్ళీ మీరు ఇట్లా అంటారు కదా, ఇప్పుడు ఇట్లా అన్నారు కదా అన్నాడు. అంటే అట్లా కాదు, నేను కూడా ఫ్యాక్టరీ చదివిన, క్రిస్టియన్ స్కూల్లో చదివిన, నేను తిరుపతిలో చదువుకొని నా శాలరీ 45,000. నువ్వు చెప్పింది కరెక్ట్, యేసుప్రభే నిజమైన దేవుడు. నేను కూడా క్రిస్టియన్ హాస్టల్ ఉన్నా, అప్పుడు ఒక కులం అన్నది ఉన్నది, గోత్రం అన్నది ఉన్నది, వీళ్ళు కూడా పక్కనది. ఇంకా బలపడ్డా, మా నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభే, నా నామంలో ఇంకా నడుచుకోవచ్చు. దేవుడు నా జీవితంలో అనేక మేలు చేసిన. నేనైతే వీళ్ళ పడిన చాలా 10 మందిని కొట్టగలుస్తాను, ఆ విధంగా జీవించిన. నిజంగా సిస్టర్స్, నడిచే ఆడవాళ్ళ మెడలకేసి బంగారం ఉంచుకోవడము, వాళ్ళని కుట్టడము, వీళ్ళని కుట్టడము, సెల్ ఫోన్స్ ఇంట్లో పోయి దొంగతనం చేయడము, కార్లు దొంగతనం చేయడము, కార్ల సిస్టమ్స్ ఇవన్నీ దొంగతనం చేసి అమ్మడము. కానీ దేవుడు నా జీవితంలో అద్భుతమైన మేలు చేసుకోవచ్చు. మొన్నటి దినంలో కూడా నేను చాలా బాధపడుతున్నాను. ఆటో ఫైనాన్స్ ఉన్నది, ఫైనాన్స్ ప్రాబ్లంలో ఉన్నాను. దేవుడు నా జీవితంలో ప్రాబ్లం తీరుస్తాడని విశ్వాసంతో పెద్దను ప్రార్థన చేయి, తీరుస్తాడు దేవుడు, తీరుస్తాడని. అదే విశ్వాసం మత్తయి సువార్త 17:20 ప్రకారం దాన్ని విశ్వాసిస్తూ ప్రార్థన చేస్తూ వచ్చిన నాకు పెద్దలు సాయం చేసినారు. మళ్ళీ తిరిగి ఆటో వచ్చి నడిపిస్తున్నాను. అది దేవుని కృప. నిజంగా చెప్తున్నాను, నా జీవితంలో నేను చేసినాను. మీరు అందరూ నాకు ప్రార్థన చేయాలని అందరిని అడిగాను.